పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. నీ పవిత్ర నామమును, నీ పవిత్ర సన్నిధిని అనుభవించుటకు మీరు మాకు అనుగ్రహించిన అత్యున్నతమైన దైవభక్తిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని సేవించే కృపను మాకు ఇచ్చారు. ఎంత గొప్ప ధన్యత! త్రికరణ శుద్ధిగా మీ నామ స్మరణ చేయుటకు, మిమ్మల్ని సన్నుతించుటకు దేవ మా కృపనిచ్చారు. మీకు వందనాలు. మా పాప చింతలన్నిటినీ కడిగి వేసినందుకు వందనాలు. నీ పవిత్ర రక్తములో, నీ పవిత్ర నామములో మమ్మల్ని కడిగి పవిత్రపరుస్తున్నందుకు వందనాలు. ఇర్మియా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానములను బట్టి మీకు వందనాలు. నాయన, ఈ కాలము పశ్చాత్తాపపడే కాలముగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇగో మాలో ఉన్న ప్రతి అవిధేయతను నాయన మీ ఎదుట మేము ఒప్పుకొని పశ్చాత్తాపట్టుకు సహాయము చేయమని దేవా, మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని యేసు క్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో శుభాలు యేసు క్రీస్తు నామంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం సరే లక్ష్యండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. క్రమంగా మీ పరిశుద్ధ బైబిల్ని, మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ ముందు పెట్టుకోండి. 6వ అధ్యాయం ఈ బైబిల్ స్టడీలో మనందరం కూడా 52 రోజులు, అంటే 52 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి 52 రోజులు మనము బైబిల్ స్టడీ చేయబోతున్నాం. కనుక మీరందరూ కూడా క్రమంగా దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవాలని, మరి అలాగే మీ కుటుంబంతో కూర్చొని ఈ వాక్యం మీరు వినాలని మరి ప్రేమతో మనవి. అలాగే ఇటువంటి ఇంటర్నెట్ని, అలాగే సోషల్ మీడియాని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుబట్టి కూడా ప్రభుకి మహిమ కలుగును గాక. మంచిది. మరి లాక్డౌన్ లో ఇంట్లోనే ఉంటున్నారు. మీరందరూ కూడా మరి క్షేమంగా ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. అతి నిరీక్షణతో మీరు ఎదగాలని, ప్రభు కృపలో బలపడాలని మనసారా ఆశిస్తూ 6వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. బెన్యామీనులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బోరతోని చేయుడి, బేత్ హక్కేరాము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె ఎద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదుము. అయ్యో, మనకు శ్రమ! ప్రొద్దు గుప్పుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదుము. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బలు కట్టుడి. ఈ పట్టణం కేవలం అన్యాయం అనుసరించి నడుచున్నది కనుక శిక్ష నొందవలసి వచ్చును. ఊట తన జలమును పైకి ఉబ్బుకు చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబ్బుకు చేయుచున్నది. బలత్కారమును దోపుడును దానిలో జీరవుటు వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడుకున్నట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకున్నట్లును శిక్షకు లోబడుము. ఇక్కడ మనము ఇర్మియా గ్రంథం ఇప్పటికి 5 అధ్యాయాలు ధ్యానించాం. దేవుడు తనకి అవిధేయులైన తన ప్రజల మీదకి శిక్షను తీసుకొని వస్తున్నారు. ఈ శిక్ష వారి మీదకి వస్తుంది అని చెప్పనందుకు దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియాని ఎంచుకుంటారు. తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తాను చేయబోయే విషయాలను తన ప్రవక్త ద్వారా తన ప్రజలకు అందిస్తారు. కానీ ఈ రాతి హృదయంతో ఉన్న దేవుని ప్రజలు ఇర్మియా వార్తని వినకుండా ఇర్మియాని నిందించి, ఇర్మియాని ఎగతాళి చేసి, ఇర్మియాని నానా రకాలుగా హింసిస్తారు.
తద్వారా రావాల్సిన తీర్పు వారి మీదకి తర్వాత వస్తుంది. అయితే ఇర్మియా ఇది చదువుతూ ఉన్నప్పుడు లేదా ఇది రాస్తూ ఉన్న టైంలో ఇంకా ఆ ఉగ్రత తన ప్రజల మీదకి ఇంకా రాలేదు కనుక రాకముందే ఇర్మియా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం కూడా రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించాలని ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అయితే కొందరు హెచ్చరిస్తున్న వాక్కును బట్టి వారి జీవితాలను పశ్చాత్తాప మార్గంలో నడిపిస్తుంటూ తమను తాము తగ్గించుకుంటూ దేవుని కృపలో ఎదుగుతూ ఆ ఉగ్రత నుండి తప్పింపబడుతున్నారు. కొందరైతే దేవుని వాక్కుని తృణీకరించి ఆయన హెచ్చరికలను తృణీకరించి వారు చాలా మొండి హృదయంతో రాతి హృదయంతో దేవుని వాక్కుని విననొల్లక వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉండిపోయారు. అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇర్మియా బిన్యామీనులారా అంటే బిన్యామీను గోత్రం వారులారా అని ఇక్కడ ఇర్మియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిలీల మీదకి ఆల్రెడీ శ్రమ వచ్చేసింది 10.5 గోత్రపు వారి మీదకి. ఇప్పుడు యూదావారులారా అని యూదావారులారికి చెప్పారు. నాయకుల దగ్గరికి వెళ్ళాడు ఇర్మియా, గనుల దగ్గరికి వెళ్ళాడు, కాపరుల దగ్గరికి వెళ్ళాడు, మరి అలాగే యాజకుల దగ్గరికి ప్రవక్తల దగ్గరికి ఇర్మియా వెళ్ళాడు. వెళ్ళి దేవుడు నాతో ఈ మాట చెప్పారు, మీ మీదకి తీర్పు వస్తుంది అని చెప్పినప్పుడు వారు ఎగతాళి చేసి ఇర్మియాని నానా రకాలుగా దూషించి ఇర్మియాని తృణీకరించారు. మరి ఆ టైంలో జాగ్రత్తగా మనం గమనిస్తే 11.5 గోత్రాలు అయిపోయాయి. ఇజ్రాయేల్ 10.5 గోత్రం, యూదా 1 గోత్రం, ఇంకా మిగిలిన గోత్రం ఎవరనంటే బెన్యామీనీలు. యూదాతో ఉండిపోయారు వీళ్ళు, యూదా దేశంతో ఉండిపోయిన బెన్యామీన్ గోత్రం. ఈ ఇర్మియా కూడా బెన్యామీన్ గోత్రానికి చెందిన వాడు. చివరికి యూదా వాళ్ళు కూడా తృణీకరించేటప్పటికి తన గోత్రపు వారిని తన ప్రజలను ఇర్మియా పిలుస్తూ ఉన్నాడు. బెన్యామీను లారా అంటే తన సొంత ప్రజలను. ఇజ్రాయలీలందరూ ఒకే ప్రజ, కానీ అందులో కూడా గోత్రాలను బట్టి మరి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఈరోజు కులాలు అనేవి ఎలా ఉన్నాయో ఆ రోజు కూడా ఈ గోత్రాలు అనేవి అలా ఉన్నాయన్నమాట. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ గా వాళ్ళు ఈ గోత్రాలలో వారు తమని తాము ఐక్యపరుచుకొని బ్రతికేవారు. కనుక యూదా వారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినలేదో అప్పుడు ఇర్మియా ఈ బిన్యామీను గోత్రస్తులకు పిలుపునిస్తున్నాడు. ఏమనంటే యెరూషలేములో నుండి పారిపోవుడి. అదేంటి, యెరూషలేముకి రండి అని చెప్పాలి కదా. మహారాజు పట్టణము, దేవుని సింహాసనం ఉన్న పట్టణము, ఈ భూమికి నడిమధ్య భాగంలో ఉన్న పట్టణము, ఈ భూమి మీద రాజకీయ మకుటముగా ఉన్న పట్టణము, ఈ భూమి మీద మహాపట్టణము, ఇంచుమించు 4600 సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణము యెరూషలేము పట్టణము, షాలేము పట్టణము. పేరేమో షాలేము, పేరులో ఏమో షాలేం. సమాధానం అని ఉంటుంది పేరులో, కానీ ఆ ఊరిలో సమాధానం ఉండదు. మీరు గమనిస్తే యెరూషలేము ఆ పట్టణానికి ఉన్న ఆ పేరుని కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే పేరులోనేమో సమాధానము శాంతి. షలేం అంటే సమాధానం, శాంతి. అంటే ఇక్కడ పేరులోనేమో శాంతి ఉంది, కానీ ఊర్లో శాంతి లేదు. ఊర్లో ఎప్పుడు రక్తపాతమే జరుగుతూ ఉంది. జాగ్రత్తగా మనం గమనిస్తే యెరూషలేములో నుండి పారిపోండి. జనరల్ గా మిగతా దేశాల్లో ఆ చుట్టుపక్కల ఎక్కడ ప్రమాదం జరిగినా యెరూషలేములోకి రండి, ఆశ్రయపురమైన యెహోవా మందిరంలో మీరు ఆశ్రయం పొందండి అని చెప్పాల్సిన ఇర్మియా ఇక్కడ రివర్స్ అయిపోయింది. సీను పరిస్థితి ఇక్కడ మారిపోయింది. ఇక్కడ యెరూషలేములో నుండి పారిపోండి. యెరూషలేం పరిస్థితి బాగలేదు. యెరూషలేము దేవుని మహారాజు పట్టణంగా ఉండాల్సిన స్థితిలో లేదు. దేవుడికి ఇవ్వాల్సిన మహిమని ఇవ్వటం లేదు. దేవుడిని వెక్కిరించేటట్లు, దేవుడిని తృణీకరించేటట్లు, దేవునికి అవమానం కలుగునట్లు యెరూషలేము బ్రతుకుతుంది. కనుక యెరూషలేములోకి రావద్దు, యెరూషలేములో నుండి మీరు వెళ్ళిపోండి. చూసారా, జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈరోజు చర్చిలోకి వచ్చిన వాళ్ళకి రక్షణ కలగాలి. యేసయ్య ప్రార్థన మందిరంలోకి వచ్చే వారికి రక్షణ, పశ్చాత్తాపము, సమాధానము, శాంతి, దేవుణ్ణి పొందుకోవాలి, సర్వసత్యంలోకి నడిపింపబడాలి, సత్యాన్ని వారు గ్రహించాలి. సత్యం ఎరగని ఒక వ్యక్తి, చీకట్లో బ్రతుకుతున్న ఒక వ్యక్తి, అబద్ధంలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి
యేసయ్య ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఆ వ్యక్తికి సత్యం దొరకాలండి. చీకట్లో బ్రతుకుతున్న వాడికి వెలుగు ప్రకాశింపజేయాలండి. మరి ఇలా కదా దేవుడు తన సంఘాన్ని నిర్మించారు. ఎందుకు ఈ భూమి మీద యేసయ్య సంఘం ఉంది? ఎందుకు యేసయ్య రక్తంలో కడగబడిన వారందరినీ కూడా ఆ సంఘంలోకి మనం పిలుస్తున్నాము? రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, మీరు యేసయ్య ప్రార్థనా మందిరంలోకి వచ్చి రక్షించబడండి అని పిలుస్తూ ఉన్నాం కదా. కానీ ఎప్పుడైతే ఆ సంఘములో జరగాల్సిన ప్రార్థన, ధ్యానించాల్సిన వాక్యము, ఉండాల్సిన ఆత్మీయత లేని పక్షంలో దేవుడే చెప్తున్నాడు తన ప్రవక్తకి, యెరూషలేములో నుండి పారిపోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం. ప్రకటన గ్రంథంలో సంఘాలకు 7 ఉత్తరాలు రాశారు. జాగ్రత్తగా మనం గమనిస్తే 7 ఉత్తరాల్లో కూడా 5 సంఘాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు గనక మారు మనసు పొందితే సరే, లేదంటే నీ నుండి నీ దీపస్తంభాన్ని నెత్తివేస్తాను. ఇంకో ఇక్కడ మాటే చెప్తున్నారు, యెరూషలేములో నుండి పారిపోండి, ఎందుకంటే యెరూషలేముని నేను తీసేస్తాను, తాత్కాలికంగా దాన్ని నేను శిక్షిస్తాను, తీర్పు తీరుస్తాను. గనక సంఘములో ఉండాల్సిన దైవికమైన క్రమం ఉన్నప్పుడు సంఘంలో వచ్చే వారికి క్షేమం, సంఘం దైవ క్రమంలో లేనప్పుడు సంఘంలోకి వచ్చే వారికి క్షేమం లేదు. కనుక దేవుడే అంటాడు, యెరూషలేములో నుండి పారిపోవడి. చూసారా, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది, పారిపోండి. గొప్ప దండు దేని మీదకి వస్తున్నారు? యెరూషలేములోకి వస్తున్నారు. ఎందుకంటే యెరూషలేములో సంఘములో చెయ్యాల్సిన దైవక్రమం చేసినప్పుడు ఎటుపక్క నుండి కూడా ఏ శత్రువు కూడా సంఘాన్ని దాడి చేయలేడు, అంటే ఆత్మీయత విషయంలో. కానీ ఎప్పుడైతే సంఘంలో దైవక్రమం ఉండదో ఆ సంఘం మీదకి పలు రకాలైన దుష్టుడు దాడులు చేస్తూ ఉంటాడు. కంచి ఉండదు ఆ సంఘం చుట్టూ, కంచిని యెహోవా దేవుడే తీసేస్తాడు. తీసేసినప్పుడు దుష్టుడు పలు రకాలుగా ఆ సంఘం మీద దాడి చేస్తాడు. ఆత్మీయతకు పునాదిగా ఉండాల్సిన సంఘం, సత్యానికి స్తంభముగా ఈ భూమి మీద ఉండాల్సిన సంఘం గనుక సత్యాన్ని ప్రకటించక ఆత్మీయతను కలిగి ఉండకపోతే పలు రకాల నుండి, ఉత్తర దిక్కు ఇక్కడ ఉత్తర దిక్కు అని ఉంది కానీ 4 దిక్కుల నుండి దుష్టుడు దాడి చేస్తాడు. ఎందుకంటే దేవుడు కంచెని తీసివేసేస్తాడు. కాబట్టి ఈరోజు మరి మనం గమనించాల్సింది ఏంటంటే, సూపర్ మార్కెట్స్ యుగంలో ఉన్నాం. మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం, నచ్చిన వస్తువుని మనం కొనుక్కొని బిల్లు కట్టి వచ్చేస్తాం. ఈరోజు కూడా సంఘం ఎలా ఉంది అని అంటే, ఇష్టం వచ్చిన మనకి నచ్చిన కాంగ్రిగేషన్ని మనం ఎంచుకుంటూ ఉన్నాం. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఏసీ ఉంది, ఎక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ మంచి సంగీతం ఉంది, ఎక్కడ వాక్యం నన్ను ఇబ్బంది పెట్టకుండా పెద్దగా దిద్దుబాటు బోధించని సంఘాలు ఎక్కడున్నాయో చూసుకొని ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నాకు కలిశారు. ఒక వ్యక్తి నాకు కలిసినప్పుడు, ఏమండి చర్చ్కి వెళ్తున్నారని అడిగితే, వెళ్తున్నామండి అన్నారు. మంచిదండి, మీది పలానా చర్చ్ కదా, మీ ఆత్మీయ తండ్రి పలానా ఆత్మీయ తండ్రి కదా అని నేనంటే, లేదండి అక్కడికి వెళ్ళట్లేదండి అన్నారు. ఏమండి మరి ఎక్కడికి వెళ్తున్నారని అంటే, ఇదిగోండి చాలా పెద్ద చర్చ్కి వెళ్తున్నాను, ఆ చర్చ్కి వారానికి 10,000 మంది వస్తారండి అని చెప్పాడు. అయ్యో, మరి మీరు 10,000 మందికి వచ్చే చర్చికి మీరు వెళ్తే మరి ఆ కాపరి మిమ్మల్ని ఎలా పట్టించుకుంటాడు? ఆ కాపరి మీకు కావలసిన యోగక్షేమాలు, ఆత్మీయ పరిచర్య ఎలా చేయగలడు? అంతమందిని ఆ కాపరి పట్టించుకోలేడు కదా అని అన్నప్పుడు ఆయన అంటాడు, ఎందుకండి ఈ పట్టించుకోవడాలు అవిని, ఆదివారం వెళ్ళి వాక్యం విని వచ్చేస్తే సరిపోతుంది అని అంటున్నాడు. అంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే, ఎవరికి నచ్చిన రీతిగా వారు సంఘాలని ఎంపిక చేసుకుంటున్నారు. దేవుడు ఏ సంఘంలో మనల్ని అవయవముగా ఉంచాలి అని దేవుడు నిర్ధారించి మనకు ఒక ఆత్మీయ సంఘాన్ని, ఆత్మీయ తల్లిదండ్రులను మనకి ఇచ్చారో దానిలో మనం ఉండటం లేదు. ఏదో నిజంగా ఒకవేళ బలహీనతలో ఉన్న సంఘం మార్చుకుంటే తప్పేం లేదు. నిజంగా అక్కడ నేను ఎదగట్లేదండి, అక్కడ వాక్యం లేదండి, అక్కడ ప్రార్థన లేదండి అని అనుకుని మారితే పర్వాలేదు. కానీ అసలు క్రమంగా ఉన్న చర్చిని ఎందుకు మారుస్తూ ఉన్నాము? మనలో మన పరిస్థితులను దిద్దుబాటు చేస్తున్న సంఘాన్ని ఎందుకు మారుస్తున్నామని అంటే, మనము యెహోవా వాక్కుని తృణీకరించాలనుకుంటూ ఉన్నాం. యెహోవా వాక్కుని మనము వద్దనుకుంటూ ఉన్నాము.
అందుకే ఇగో ఇక్కడ చూడండి, సుందరియు సుకుమారివైన సియోను కుమార్తెలను పెళ్లగించుచున్నాను. సుందరి సుందరి సుందరమైనది సంఘము. దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నారు అంటే సుందరమైనదిగా చూస్తున్నారు. చాలా అందంగా ఉందంట. ఈ బయటికి కనపడే అందం కాదు, సంఘములో ఆత్మీయత అనే అందం, అంతర్గతంలో అంతరంగములో మనకున్న అలంకరణ, పరిశుద్ధమైన అలంకరణ, దేవుడికి ఇష్టమైన అలంకరణ, పశ్చాత్తాపడడం. దేవుడికి ఇష్టమైన అలంకరణ ఏంటో తెలుసా? యథార్థంగా ఉండడం, యథార్థంగా బ్రతకడం. దేవుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? సత్యాన్ని వెతకడం, సత్యాన్వేక్షకులుగా మనం బ్రతకడం. మరి అలా ఉన్నామా? సుందరియు సుకుమారి అయిన, సుకుమారంగా చూసుకుంటున్నాడు సంఘాన్ని దేవుడు. మన సృష్టికర్త, మన యెహోవా తండ్రి, తన ప్రియ కుమారుడు, తన పరిశుద్ధాత్మ సంఘాన్ని చాలా సుకుమారంగా చూసుకుంటున్నారు, చాలా మృదువుగా కాపాడుతున్నారు. అప్పుడే పుట్టిన గొర్రె పిల్ల ఆ కాపరి ఎలా ఎత్తుకొని దాన్ని చక్కగా లాలిస్తాడో, భుజం మీద వేసుకుంటాడో, సుకుమారి అయిన సంఘంగా దేవుడు మనల్ని చూసుకుంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు, చాలా మృదువుగా హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. కానీ అలాంటి సుకుమారి సుందరి అయిన సంఘాన్ని దేవుడు పెళ్లగిస్తూ ఉన్నాడంట. చూసారా ఎలాంటి మాట అక్కడ రాయబడిందో? ఎందుకు వస్తుంది ఆ పెళ్లగించే పరిస్థితి అంటే, సుకుమారి సుందరి వికారంగా తయారైంది. సంఘము సుకుమారంగా, సంఘము ఆ పరిశుద్ధ అలంకరణ ధరించుకున్న స్థితిలో లేనప్పుడు దేవుడు దాన్ని పెళ్లగిస్తూ ఉన్నాడు. అర్థం చేసుకుందాం మనం ఎలా ఉన్నాం. సుందరి, దేవుడు మనల్ని చూసి సుందరంగా ఉన్నావు, నీవు నా దృష్టిలో అందంగా ఉన్నావు, నీవు నా దృష్టిలో, నువ్వు క్రీములు రాయకపోయినా, మేకప్ వేసుకోకపోయినా, నువ్వు నా దృష్టిలో అందంగా ఉన్నావు అని దేవుడు అంటున్నారా? ఒకసారి గమనిద్దాం. తర్వాత మనల్ని సుకుమారంగా ఆయన చూసుకునే స్థితిలో మనం ఉన్నామా? ఆయన కాపరత్వం కింద మనం ఉన్నామా? 3వ వచనం, గొర్రెల కాపరులు తమ మందలతో ఆ ఎద్దకు వచ్చేది. సంఘము దగ్గరికి గొర్రెల కాపరులు మందతో కూడా వస్తారంట. ఎవరి గొర్రెల కాపరులు? బబులోను రాజులు, బబులోను చక్రవర్తులు, బబులోను సైన్యాధిపతులు. వాళ్ళను ఇక్కడ కాపరులుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళని ఇక్కడ కాపరులుగా, గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు, ఎవరి యొద్దకు? యెరూషలేము యొద్దకు, సియోను యొద్దకు, సంఘము యొద్దకు. సంగమం దేవుని స్థాయిలో లేనప్పుడు ఆ బబులోను రాజులు మందలను వేసుకొని, సైన్యాన్ని వేసుకొని యెరూషలేము మీదకి వచ్చి, చూడండి, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. యెరూషలేము చుట్టూరు గుడారాలు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ప్రతివాడును తనకు ఇష్టమైన చోట మందను వేపును. చూసారా? ఇష్టమైన చోట, వాళ్ళ ఇష్టం, ఇంకా వారి ఇష్టం అక్కడిక, వారికి నచ్చిన చోట్ల మందను మేపుకుంటారు. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి మధ్యాహ్నం. వాళ్ళలో వాళ్ళు అనుకుంటారంట, యెరూషలేముతో యుద్ధం సిద్ధపడండి, మందలారా, సైనికులారా సిద్ధపడండి, ఆమెతో మనం యుద్ధం చేయాలి, ఆమెను సమూల ధ్వంసం చేయాలి, మన మీద దాడి చేయనందుకు కూడా దుష్టుడు ఇలాంటి ప్రణాళికే కలిగి ఉంటాడు. కానీ పశ్చాత్తాపం అనే ఆయుధము, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రిపెంటెన్స్. ఈ లాక్డౌన్ అనేది ఇట్స్ అ టైమ్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపడే కాలము. నిజంగా చాలా సీరియస్ మెసేజ్ అండి. పరలోకం నుండి డైరెక్ట్ గా పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే, మనము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకపోతే ఇదిగో ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకోమంటున్నాడు దుష్టుడు. సంఘముతో యుద్ధానికి రెడీ అవ్వమంటున్నాడు. కాబట్టి పశ్చాత్తాపడదాము. లెండి మధ్యాహ్నం ముందు బయలుదేరుదము. అయ్యో మనకు శ్రమ. లెండి మనము లెండి మధ్యాహ్నం ముందు బయలుదేరుదామని మధ్యాహ్నం బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళంత సిద్ధపాటుతో వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, అయ్యో మనకు శ్రమ,
ప్రొద్దు గుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవచ్చు ఉన్నవి. అయ్యో మనకి శ్రమ, పొద్దున్న అయిపోతుంది, సూర్యుడు అస్తమించేస్తున్నాడు, చీకటి ఛాయలు మొదలవుతూ ఉన్నాయి, అవి పొడుగవచ్చు ఉన్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి స్టార్ట్ అవుతుంది, అది పొడుగవచ్చు ఉన్నది. అంటే అర్థం ఏంటనంటే సూర్యుడు యెరూషలేములో అస్తమిస్తున్నాడు, నీతి సూర్యుడు యెరూషలేము మీద కోపగించుచున్నాడు, ఆయన అస్తమిస్తున్నాడు యెరూషలేములో. మరి యెరూషలేములో ఏముదయిస్తుంది? చీకటి. దాని టైం ఎక్కువ ఉంటుందంట. పొడుగవచ్చు ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బబులో ఉంచారా? 70 సంవత్సరాలు పొడిగింపబడుతుంది దేవుని ఉగ్రత యెరూషలేము మీద. మీరు గమనిస్తున్నారా? యెరూషలేము మీదకి దేవుడు ఇచ్చిన శిక్ష 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు పొడుగవచ్చు ఉన్నది, శిక్షాకాలము పొడుగవచ్చు ఉన్నది. గనక లెండి, పశ్చాత్తాపడండి. పగలుండగానే, దీపముండగానే, వెలుగుండగానే చేయాల్సిన సువార్త, చేయాల్సిన పశ్చాత్తాపము, చేయాల్సినదన్నీ చేసుకుందాం. ఎందుకంటే రానయ్యున్నది రాత్రి. చీకటి ఛాయలు పొడిగింపుచున్నవి, పొడుగవుచున్నది. అది పొడుగవుతుందంటే అది ఎక్స్టెండ్ అవుతుంది, తగ్గటం లేదు, అది ఎక్స్టెండ్ అవుతుంది. ఇదే కొంచెం కొత్త నిబంధన 24వ అధ్యాయం మత్తయి సువార్తకు వస్తే, ఆ కాలము తక్కువ అవ్వని ఎడల ప్రజలు తప్పించుకోరు. ఇక్కడేమో పొడుగవుతుంది, కానీ ప్రభు కృప ఆయన ఉగ్రత దినానికంట కాలాన్ని తక్కువ చేస్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా, మన మెస్సైకి మహిమ కలుగునుగా. లేండి, ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదుము. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. చూసారా? మందల వలె వచ్చిన బబులోను సైన్యము అంటున్నారు, రండి, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుదాము. చెట్లు ఎవరివి? యెరూషలేమువి. యెరూషలేము చెట్లు నరికి ఈ బబులోను సైన్యము యెరూషలేముని ముట్టడి వేయుటకు ఆ చెట్లనే వాడుకుంటున్నారు. ఆ పెద్ద పెద్ద దేవదారు వృక్షాలని నరికి ఆ చెట్లను తెచ్చి ఈ యెరూషలేము గోడల మీదకి ఎక్కనందుకి ఆ చెట్లనే వాడారంట ఆ రోజు. చూసారా ఎంత వినాశనం, ఎంత నాశనం. మన వస్తువులతో మనల్నే పాడు చేసే పరిస్థితులు దుష్టుడు కల్పిస్తారు దేవుడు అనుమతితో. అందుకే దేవుడిని మనం సంతోష పెట్టాలండి. We have to please God. దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి, దేవుణ్ణి మనం ఆనందింప చేయాలి. మీకు ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడిని ఎలా సంతోష పెట్టగలం, దేవుడిని మనం ఎలా సంతోష పెట్టగలమో చెప్తానేనండి. ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు ప్రజలు కేరింతలు కొట్టారు కదా. ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు కదా. దాటి వెళ్తున్నప్పుడు అబ్బో ఎంతో వైభవం, ప్రజలు ఎంతో మరి కొమ్ములు ఎగరేస్తారు ఇజ్రాయలీ ప్రజలు. మా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అని గంతులు వేస్తూ వెళ్ళి ఆ అవతల పక్కకి వెళ్ళి గిటారు సితారా తీసుకొని దేవుడిని యెహోవాను స్తుతించారు కదా. కానీ అప్పుడు ఆ ప్రజలను చూసి దేవుడు వీళ్ళు నాకు ఇష్టులు అని సాక్ష్యం చెప్పలేదు. ఎప్పుడు దేవుడు మనకి ఇష్టులని సాక్ష్యం చెప్తారు? అద్భుతము మన జీవితంలో జరిగినప్పుడు కాదు, మారానుభవం మధురంగా మారినప్పుడు. దేవుడు ఎవరిని ఉద్దేశించి కూడా అక్కడ వీళ్ళు నాకు ఇష్టులని చెప్పలే. మరి ఎవరిని గురించి దేవుడు ఈయన నాకు ఇష్టుడని చెప్పాడనంటే యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ఆయన జీవితంలో ఒక అద్భుతం కూడా లేదు. తన సొంతానికి, తన కుటుంబానికి, తన తల్లికి, తన ప్రాణానికి కోసం ఒక్క అద్భుతాన్ని కూడా యేసు ప్రభు చేసుకోలేదు. ఎప్పుడైనా ఆలోచించారా? మిరాకిల్స్, స్వస్థతలు, అద్భుతాలు వెంట వెళ్తున్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట. ఏ రోజైనా యేసు ప్రభు వారు తన కోసం ఒక్క అద్భుతం, తన కడుపుకి ఒక్క అద్భుతం, తన తిండికి ఒక్క అద్భుతం చేసుకున్నాడా? తనకి 4 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి. తండ్రి
యేసు ప్రభు యవన దశలోకి రాగానే దత్తత తండ్రి అయిన యోసేపు చనిపోయారు. చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా మన ప్రభు మీదే పడ్డది, మన మెస్సయ్య మీద. ఒక అద్భుతం చేసుకున్నాడా? ప్రభా ఇదిగో సర్వ సంపదలు నావే కదా, ఇదిగో నా ఇంట్లో బోళ్ళు వెండి వచ్చింది కాక, బంగారం వచ్చింది కాక నేను అద్భుతం చేసుకున్నాడా? చేసుకోలే. మరి ఏం చేశాడు? తన దత్తత తండ్రి అయిన యోసేపు వృత్తిని మన మెస్సయ్య కూడా ఆ వృత్తిని చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఎంత బాధ్యత గల కుమారుడు, కష్టాన్ని స్వీకరించాడు. ఈరోజు మనకు కష్టాలు వద్దు. తల్లిని పెంచాడు, నలుగురు చెల్లెల్ని పెంచాడు, 2 తమ్ముళ్ళను పెంచాడు, కష్టపడి పెంచాడు. కష్టపడి చెమటోర్చి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి కుటుంబానంతటికి పోషణ అందించాడు మన ప్రభు. ఎన్నో కష్టాలు పడ్డాడు జీవితంలో. 30వ ఏట పరిచర్యకు వచ్చినప్పుడు అరణ్యమునకు ఆత్మ చేత ప్రేరేపింపబడి సాతాను చేత శోధించబడుటకు ఆయన అరణ్యమునకు కొనుకోబడినప్పుడు జాగ్రత్తగా గమనించండి, 40 రోజులు ఆయన అన్నపానములను మాని ఉపవాసం ఉండి శరీరం మీద అత్యధికమైన జయం పొందారు. కష్టపడ్డాడండి. కష్టపడి వస్తున్నప్పుడు శోధకుడు వెళ్ళి అంటాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేయొచ్చు కదా. చేసుకున్నాడా? మరి మనం అనకముందే చేసేసుకుంటాం. ఎవరు దేవునికి ఇష్టలు? ఎర్ర సముద్రం దగ్గర ఆ సముద్రం దాటిన వారు దేవుడికి ఇష్టలా? ఒక్కడు వెళ్ళలేదే కానాను దేశానికి. ఇష్టలైతే వెళ్ళాలి కదా. మీరు గమనించండి, కొద్దిగా ఆలోచించండి. దేవుని దృష్టిలో ఎవరు ఇష్టలు? కష్టపడేవారు, దేవుని కోసం కష్టపడేవారు. ఆయన పరిచర్యకు వచ్చారు ప్రభువారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ పరిచర్య అంతట్లో యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమస్త మానవాళికి ఆయన శత్రువయ్యాడు తప్ప ఎక్కడ తనని తాను మంచికి చేసుకునే మాట ఎక్కడా మాట్లాడు. మీరు గమనించండి. అందుకే తండ్రి అంటారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. ఈయన మాట మీరు వినుడి, ఈయన్ని మీరు వెంబడించుడి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టలై ఉండాలంటే కష్టపడడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. యెరూషలేము చెట్లను నరికి ఈ బబులోను మంద యెరూషలేములోకి ఆ చెట్ల మీదే ఎక్కి వస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా. ఈ పట్టణం కేవలం అన్యాయం అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నందవలసి వచ్చెను. ఈ పట్టణం అన్యాయం అనుసరించి నడుచుకుంటుంది కనుక ఈ పట్టణానికి శిక్ష తప్పదు. ఈ పట్టణానికి శిక్షించాలి. అన్యాయం మనలో ఉండకూడదు. న్యాయం ఉండాలి. న్యాయము 4 గోడల మధ్య న్యాయం ఉండాలి. అంతరంగంలో న్యాయం ఉండాలి. న్యాయం చాలా ఇంపార్టెంట్. రైట్. ఓట తన జలమును పైకి ఉబుకు చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకు చేయుచున్నది. చూసారా? ఊట ఆ జలములను ఎలా బయటికి ఉబుక చేస్తుందో యెరూషలేములో నుండి చెడుతనం అలా బయటకు వస్తుందంట. మీరు అర్థం చేసుకోండి. యాకోబు గ్రంథంలో కూడా ఇవే మాటలు ఉంటాయి. అయితే ఒక ఊట మంచి నీళ్ళైనా చెడ్డ నీళ్ళైనా, యెరూషలేము కన్సిస్టెంట్ గా చెడ్డ నీళ్ళే ఇస్తూ ఉంది బయటికి. ఈ విషయాన్ని మనం గమనించాలి. బలాత్కారమును దోపుడును దానిలో జీరొకటి వినబడుచున్నది. సరే, బలాత్కారం ఉందంట. అలాగే దోపుడు అంటే దోచుకునే తత్వం ఉంది అందులో. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. గాయములు దెబ్బలు దానిలో నిత్యము నాకు కనబడుచున్నవి. సంఘం ఎంత సౌందర్యంగా ఉండాలి. సంఘము స్తుతి పాట పాడినప్పుడు ఎంత అందంగా ఉండాలి. సంఘము ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు పరలోక దూతలు ఎంత సంతోషించి ఆనందించాలి. కానీ ఇక్కడ చూస్తే సంఘం ఎలా ఉందంటే, ఆ రోజు యెరూషలేము సంఘం ఎలా ఉంది అని అంటే గాయములు దెబ్బలతో నిత్యము ఉందంట. స్వస్థత లేదు. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లును శిక్షకు లోబడుము. ఇప్పుడు టైం ఉంది. ఇంకా ఉగ్రత రాలేదు.
నేను ఇప్పుడు ఇచ్చే శిక్షకు నువ్వు లోబడితే ఆ ఉగ్రత నుండి నేను తప్పిస్తాను. ఆ మహాదినము, ఆ యెహోవా దినము, ఆ ప్రభు దినము, దేవుని కోపాగ్ని భూమి మీద కుమ్మరింపబడినప్పుడు నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను విమోచిస్తాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విమోచన ప్రభు మన కోసం ఏర్పాటు చేశారు. మనం విమోచింపబడుటకై మనము ముద్రింపబడి ఉన్నాము. విమోచన అని టైప్ చేయండి, ఇంగ్లీష్ లో రిడెంప్షన్. మనము విమోచింపబడినందుకు ముద్రింపబడిన వారం మనం. 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇజ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చేయి మరలా వేయునట్లు నీ చేయి వేయుము. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తన మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై దాన్ని తృణీకరింతురు. చూసారండి, యెరూషలేములో ఆ ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ తోటలో ఆ ద్రాక్ష పళ్ళు ఏరేనట్లు ఎలా వేరుతారో అలా ఏరుతూ ఉన్నాడు దేవుడు. ఈ బబులోను సైన్యం ద్వారా దేవుడు ఏరే పని చేస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను? మనం చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడు, యేసయ్యా నువ్వు మాట్లాడే దేవుడు, మాట్లాడు అంటాం. తీరా మాట్లాడిన తర్వాత ఏమో విను. ఎందుకంటే ఆయన మాట్లాడితే మనకు నచ్చినట్టుగా ఉంటుంది. ఏంటి, ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు. మాట్లాడితేనేమో మనకి అర్థమవదు, మనం వినము. చూసారా మనం ఎంత అమాయకంగా ఉన్నామో, ఎంత నిర్లక్ష్యంగా మనం ఉన్నామో. అందుకే దేవుడు అంటున్నారు, విందురని నేను ఎవరితో మాట్లాడుదును? దేవుడికే ఈ పరిస్థితి, ఇక దేవుని కాపరులకు ఎలాంటి పరిస్థితి? దేవుడే అంటున్నాడు, విందురని నేను మాట్లాడాలనుకున్నా ఎవరు వింటారు? మీకు అర్థమవుతుందా? చూడండి, ఇంకొక పాయింట్ ఉంది. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? ఎవరు వింటున్నారని, ఎవరికి నచ్చిన వాళ్ళు వింటున్నారు. దుర్దినాలు, అంత్యకాలం, అపాయకాలాల్లో దురద చెవులు అంట, దురద చెవులు. ఏంటి దురద అని అంటే నచ్చింది వింటాం. ఉంది దురద. ఆ దురద వచ్చినప్పుడు బకృతే ఎలా ఉంటది? హాయిగా ఉంటది. అంటే మన దురదకి మనము ఆ బకరుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, హాయిగా ఉండే బోధలే మనం వింటాం. మనల్ని ప్రభువులో సరిచేసే బోధలు వినరంట అంచె దినాల్లో. వాళ్ళకి నచ్చిన కొందరు వాళ్ళ తట్టు ఆకర్షించుకుంటున్నారు. యెహోవా తట్టు ఆకర్షింప చేయట్లేదు, మెస్సయ్య తట్టు ఆకర్షింప చేయట్లేదు, పరిశుద్ధాత్ముని వైపు ఆకర్షింప చేయటం లేదు. తమకి తాము పోగు చేసుకుంటున్నారు. తమ రాజ్యాలు కాంపిటీషన్. ఈ రోజు పరిచర్యల మధ్య, చర్చిల మధ్య కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ గొడవలో పడిపోయి మొత్తానికి దైవాత్మని, దైవ చిత్తాన్ని గాలికి వదిలేస్తూ ఉన్న పరిస్థితులు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకున్నారు గనుక వినకపోయిరి. సిద్ధపడలేదు. ప్రభా ఈరోజు నేను నీ వాక్కు విందామని ఈ లైవ్ లో కూర్చున్నాను. నేను నీ వాక్కును వినాలి, దానికి అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితిని తీసివే ప్రభా అని సిద్ధపడాలి. కానీ సిద్ధపడటం లేదు. సిద్ధపాటు లేనప్పుడు దేవుడు ఏం మాట్లాడినా మనకి ఏమర్థమవుద్ది? ఇదిగో వారు యెహోవా వాక్కు యందు సంతోషము లేని వారే దానిని తృణీకరించింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని అక్కడ చెప్తే, ఇక్కడేమో దేవుడే పలుకుతున్న మాట ఏంటంటే వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరిస్తూ ఉన్నారంట. అక్కడేమో యెహోవా వాక్యమునందు ఆనందించేవాడు పచ్చగా ఉంటాడు, నీటి కాలువలో ఎవరైనా నాటబడి ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. కానీ ఇక్కడ వీరు సంతోషం లేని వారే. అంటే యెహోవా వాక్యం, బైబిల్ మీద సంతోషం లేదు, వాక్య ధ్యానం మీద పట్టింపు లేదు,
దేవుని వాక్యం, దేవుని సారాన్ని తృణీకరించి వారికి నచ్చిన వాక్యాలను వారు బోధించుకొని బ్రతుకుతూ ఉన్నారు. మరి వారు నీటి కాలువలో ఎవరైనా ఉన్న చెట్టులా ఉంటారా? ఉండరు. ఎండిపోయిన చెట్టు. వాళ్ళు చేసేది సఫలమవుతుందా? ఉండదు. సఫలత ఉండదు. ఇదిగో యెరూషలేములో సఫలత లేదు. ఎండిపోయిన మ్రాన్ అయిపోయింది. పచ్చని మొరానుకి మీరు నాకేలా చేస్తే ఎండిన మొరాను మీ పరిస్థితి ఏంటి? బేగ్ గాలిపోద్ది. పచ్చని మాను మంటలో వేస్తే చాలాసేపు కాలుతుంది, కానీ ఎండిన మాను బేగా గాలిపోద్ది. మీ పరిస్థితి ఏంటి? నా కోసం ఏడవద్దు యెరూషలేము ప్రజలారా, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే మీ మీదకి రాబోయే ఉగ్రత తప్పింపుకోలేనంతగా మీకు ఉంటుంది. ఈరోజు మనకు కూడా, సంఘంగా మనకు కూడా రాబోయే ఆ ఉగ్రత దినంలో నుండి మనం తప్పింపబడాలి అంటే మన కోసం ఏడాలి. మన కోసం మనం ఏడాలి. ప్రపంచం కోసం ఏడ్చే ముందు, ఇంకొకరికి సహాయం చేయాలనుకునే ముందు, ఇంకొకరికి ముందు ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే ముందు, ఇంకొకరికి మనం ఆర్థికంగా సహాయపడే ముందు, ముందుగా మన గురించి మనం ఏడవాలి. ముందు మన మీద మనం జాలి పడాలి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, ఇర్మియా అంటున్నాడు. నాకు ఒక పక్క బెన్యామీనులు, యూదా, ఇజ్రాయేలీల మీద ఒక కనికరం, జాలి నాకు ఉన్నప్పటికీ కూడా నా స్వజనులుగా నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను. దైవజనులుగా, దైవ ప్రవక్తలుగా మేము ప్రజల పట్ల, మా స్వజనులు మాతో ఉన్నవారే అన్న ప్రేమ మాకు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో దైవ క్రోధంతో నింపబడుతూ ఉంటాం. మమ్మల్ని దేవుడు తన మనసులో మమ్మల్ని కలిపేసుకుంటాడు. ఆయన మైండే మా మైండ్ అయినప్పుడు ఇదిగో క్రోధముతో నిండిని ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళి దైవ మాటని అగ్ని వలె దేవుడు మా నోట పంపుతూ ఉంటాడు, తన చిత్తాన్ని నెరవేర్చడం. దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. దానిని, దైవ కోపాన్ని, దైవ ఉగ్రతని, ఈ ప్రసంగాన్ని, ఈ 6వ అధ్యాయాన్ని, 5వ అధ్యాయాన్ని, 4వ అధ్యాయాన్ని చెప్పకుండా ఉండాలని నేను చాలా ప్రయత్నించుకున్నాను, అణుచుకున్నాను. ఈ ఉగ్రత మాటలు, ఈ దైవ ఉగ్రత విషయాలు నేను చెప్పకూడదని నేను అనుకున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కృమ్మరింపవలసి వచ్చాను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడదు. చూసారా, ఈ క్రోధము, దేవుని ఉగ్రత విషయంలో నాకు ఎంతో నేను భరించాను. ఇది మీకు చెప్పకూడదని. కానీ ఏం చేయాలి? యవనస్తులేమి, పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి అందరి మీద పడే సమయం వచ్చేసింది. అందరి మీద పడే సమయం వచ్చేసింది. ఏమీయూ మిగలకుండా చాలా జాగ్రత్తగా అక్కడ గమనిస్తే, ఏమీయూ మిగలకుండా, ఏమి మిగలదంట. ఏమీయూ మిగలకుండా అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఎలాంటి మాట అండి! వారి భార్యలు కూడా, ఈ బబులోను సైన్యం వచ్చిన వాళ్ళు ఏమైనా సామాన్యులు ఏంటంటే, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. 7 సామ్రాజ్యాలు పరిపాలించాల దైవ చిత్తములో ఈ భూమిని. మొదటిది బబులోను, చివరిది యేసుక్రీస్తు ప్రభు రాజ్యం. ఈ మధ్యలో ఇంకా 5 ఉన్నాయి. 5 ప్రకటన గ్రంథం అయినప్పుడు చెప్తాను. ఈ మొట్టమొదటిది బబులోను రాజ్యం. దానియేలు గ్రంథంలో ఆ ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ తల బంగారము. ఎవరు ఈ బంగారం? బబులోను, నెబుకద్నెజర్ రాజు. వాడి సైన్యం ఎలా ఉంటారు? వాడే బంగారం అయితే వాడి సైన్యం ఇంకెలా ఉంటారో ఆలోచించండి. అలాంటి వాళ్ళు వచ్చి యెరూషలేము మీద పడ్డారు. ఏమేమి దోచుకున్నారంట చూడండి. ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి, గనులేమి వారందరూ మోసం చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ వంచకులు. చూసారా, ఇక్కడ కొద్దిసేపు ఆగాలి మనం. ఇక్కడ కొద్దిసేపు మనం ఆగాలి. అల్పులేమి, గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుంటున్నారు. ఎవరి అల్పులు, ఎవరి గనులు? దేవుని పేరు చెప్పి దేవుని ఆలయములో దైవ క్రమానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నవారు, యాజకులు, ప్రవక్తలు. మీరు దోచుకుంటున్నారంట ప్రజలను.
ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులై, అందరూ దేవుణ్ణి మోసం చేస్తారు. అందరూ దేవుని పేరు చెప్పుకొని వాళ్ళు సమకూర్చుకొని బతుకుతున్నారు తప్ప దైవ న్యాయమును, దైవ క్రమమును వారు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. బలులు బిజీ. పస్కా పండుగ వచ్చిందంటే అబ్బో బలులు. అందుకే కొరడా అల్లి కొట్టాడు యేసు ప్రభు, మన నాథుడు, మన ప్రాణ రక్షకుడు, ఆత్మల కాపరి, శ్రీమంతుడు, మహా గొప్ప దేవుడు యేసునాథుడు. ఆయన ఆ యొక్క కొరడా అల్లి, ఆ కొరడాతో ఆ దేవాలయంలో ఉన్న వారందరినీ కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వ్యాపారము, రూకలు మార్చడము, గువ్వలమ్మడము. దేవుని ఆలయంలో అమ్మకాలు ఏంటండి? అమ్మడం ఏంటి? దేవుని ఆలయంలో ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారండి అమ్మనందుకి కొన్నందుకు అధికారము? దేవుని ఆలయం వ్యాపారమా? దేవుని ఆలయం వ్యాపారం అండి. అందుకే ఇక్కడ రాయబడింది, దోచుకుంటున్నారు, వంచకులు అంట. ఎవరు? యాజకులు, ప్రవక్తలు వంచకులైపోయారు. వారి పొట్టకే భక్తి, భుక్తికే. ఎందుకు భక్తి? తిన్నందుకి, పరలోకానికి తీసుకెళ్ళినందుకు కాదు, పరలోక సంబంధమైన వ్యక్తిగా ఆత్మీయంగా తయారు చేయనందుకు కాదు భక్తి. భక్తి ఎందుకంటే నేను తిన్నందుకి. మొన్నే గుడ్ ఫ్రైడే అయ్యింది. యేసు ప్రభుని యానా అనే ప్రధాన యాజకుడు ఇంట్రోగేట్ చేస్తాడు. ఆ తర్వాత కైఫా దగ్గరికి పంపిస్తాడు. కైఫా సిట్టింగ్ ప్రధాన యాజకుడు, యానా రిటైర్డ్ ప్రధాన యాజకుడు. చాలా జాగ్రత్త విందాం. యానా ఎలాంటివాడనంటే ఇంచుమించు 17 సంవత్సరాలు ప్రధాన యాజకుడిగా చేసి ఇంకా పదవి మీద మోజు తీరక తన కొడుకులకి ఇస్తాడు. కొడుకుల వరుస అంతా అయిపోయిన తర్వాత కూతురు ఒకరుతుంటే ఆ కూతురికి ఇంకొక యాజకుడిని ఇచ్చి పెళ్లి చేసి ఆ యాజకుడికి ఆ పోస్ట్ వచ్చేటట్టు చేస్తాడు. తన పేరే కైఫా, సొంత అల్లుడు యానాకి. వీళ్ళ పని ఏంటి అంటే వాళ్ళ బంధువులకి ఆ దేవాలయంలో ఉన్న ప్రతి వ్యాపార కేంద్రాన్ని అప్పగించారు. రోకలు మార్చే వాళ్ళ బావమరిదికి, ఇంకొకటేమో వాళ్ళ మేనలుడికి, ఇంకోటేమో వాళ్ళ పెద్దనానికి, చిన్నానికి. ఇలాగా ఆ వ్యాపారాలన్నీ వారి బంధువులకు అప్పచెప్పేసుకున్నారు. యేసు ప్రభు పరిచర్య ఆ యెరూషలేము ఆ చుట్టుపక్కల చేస్తూ ఉన్న టైంలో యేసయ్య బోధ ఎవరిని ఇబ్బంది ఎక్కువ పెట్టిందంటే ఈ యానానే, ఈ కైఫానే. యేసు ప్రభు మనం పొట్ట కొడుతున్నాడు రా, యేసు ప్రభుని కనుక ఇలాగ వదిలేస్తే మనల్ని పప్పులు ఉడకు, అందుకే యేసయ్యని చంపేద్దాం. వాళ్ళ వ్యాపారానికి అడ్డొచ్చాడని యేసయ్యనే చంపేశారు. ఏ బలులు ఇస్తున్నారో ఆ బలులకు ముద్ర వేయాల్సిన దేవుడు భూమి మీదకి శరీరం ధరించి వస్తే వీళ్ళేం చేశారని అంటే, నువ్వు దేవుడు కాదు, మాకు నీ టైప్ ఆఫ్ దైవత్వం మాకొద్దు, మా దుష్టత్వాన్ని సపోర్ట్ చేసేది ఏదైనా ఉంటే చెప్పు, మా మాలో నిన్ను కలుపుకొని నీకు ఒక పోస్ట్ ఇచ్చి నీకు ఒక కొట్టు పెడతాం, నీకు తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏదో వ్యాపారం ఇస్తాం, అంతేగాని మమ్మల్ని నువ్వు అఫెండ్ చేసి మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెడితే ఊరుకునే పరిస్థితి ఏం లేదు. ఊరుకోలేదు. ఎందుకు ఊరుకున్నారు? చంపేశారు కదా. అందుకే ప్రభు అంటాడు, ఏ నేరము చేత మీరు నన్ను పట్టుకున్నారు? దొంగ సాక్ష్యాలు 3 చెప్పారు, 3 సాక్ష్యాలు నిలబడలేదు. కానీ ఏదో ఒక రకంగా గాబరా పెట్టేస్తారు పొంతు పిలాతుని. ఈరోజు పస్కా పండుగ, ఈరోజు సూర్యాస్తమం లోపల యేసుని కనుక నువ్వు సిలువేయకపోతే నువ్వు కైసరుకి శత్రువు అనేటప్పటికి పొంతు పిలాతుకి ఇష్టం లేకపోయినా ప్రభువుని సిలువ వేయించేస్తారు. వీరు వంచకులు. పొట్టకూటి కోసం పనిచేస్తున్న ప్రతి యాజకుడు వంచకుడు. డబ్బుని ముందు పెట్టుకొని పని సేవ చేస్తున్న ప్రతి ఒక్కడు వంచకుడే. తిన్నందుకు తిండి ఉండాలండి, కాదనట్లేదు. కానీ ఆ తిండిని అనుగ్రహించేవాడు దేవుడే. దేవుని తట్టే మన కనులెత్తాలి. దేవునికి ఇష్టం. నమ్మకంగా దేవుని పరిచయం చేసినప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయం మనల్ని గమనించాలి. సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైన మాత్రమే బాగు చేయదు. పైనే బాగు చేస్తారు. పాస్టర్ గారు చాలా ఘోరమైన పరిస్థితి అండి. అవునమ్మా, ఏం పర్వాలేదు, నూనె బాటిల్ కొని తెచ్చుకో, 16 రూపాయలు పారాసిట్ బాటిల్ తెచ్చుకున్న తర్వాత నూనె తీసి వాళ్ళకి రాస్తారు. రాసి ప్రార్థన చేసి పంపిస్తారు. వాళ్ళేమనుకుంటారంటే అమ్మయ్య అనుకొని వెళ్ళిపోతారు. కానీ లోపలికి వెళ్ళరు.
అమ్మా ఈ సమస్య నీకు ఎందుకు వచ్చింది? ఎక్కడ నువ్వు దేవుని ఎదుట అతిక్రమం చేస్తావు? ఎక్కడ దారి తప్పిపోయావు? ఎందుకు ఈ రోజు ఈ స్థితి నీకు వచ్చింది అని లోపలికి వెళ్ళి వారి గాయాలు మత్తరు, మత్తితే ఇష్టపడరు. ఎలాగా? చేసిన తప్పు చెప్తే వాళ్ళకి ఇష్టపడదు గనుక ఈ యాజకులు చెప్పరు. ఎలాగా? నూనె బాటిల్ ఇంపార్టెంటా? పాప క్షమాపణ పశ్చాత్తాపం ఇంపార్టెంటా? ఈరోజు నూనె బాటిల్ ఇంపార్టెంట్. ఈరోజు నిజం చెప్తున్నాను, నూనె బాటిల్ ఇంపార్టెంట్, కానిక ఇంపార్టెంట్, దిద్దుబాటు అక్కర్లేదు, హెచ్చరింపు అక్కర్లేదు. ఈ సమస్య ఎందుకు వచ్చిందమ్మా నాకు తెలుసు, యాజకునిగా నేను నీకు చెప్తాను, దిద్దుబాటు చేసుకురా అని చెప్తే వినరా? ఒక స్త్రీకి కుమారుడు ఉన్నాడు, ఆ కొడుక్కి పెళ్లి అవటం లేదు. ఆ వచ్చి పాస్టర్ గారు మా అబ్బాయికి పెళ్లి అయ్యేటట్టు ప్రార్థన చేయండి. అప్పుడు నేను ప్రభులో కనిపెట్టినట్టు ప్రభు చెప్పారు, ఆ అమ్మకి కులపిచ్చుంది, ఆ కులపిచ్చి వదులుకోమను, నేను తన కొడుక్కి పెళ్లి చేస్తానని. ఈ విషయమే అమ్మకి చెప్పాను. ఆ అమ్మ ముఖం చిన్నపోయింది. పెద్ద క్యాస్ట్ అంట. పెద్ద క్యాస్ట్ ఏంటి, చిన్న క్యాస్ట్ ఏంటి? నీకు క్యాస్ట్ ఇంపార్టెంట్ అయితే ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చు? సర్వజనులారా, దేవుడిస్తున్న పిలుపు. ఇర్మియాలాగా ఇక్కడ బిన్యామీనులారా అన్న పిలుపులు ఇక్కడ ఇవ్వకూడదు. నువ్వు సంఘంలో, ఇక్కడ సంఘం ఇది. యేసు రక్తంలో మన ప్రాణాత్మ శరీరములు కడగబడ్డాయి. మనది ఒకే రక్తం. ఇప్పుడు మనందరము ఒకే తాటి మీదకి రావాలి, మనందరం ఒకే ఆలోచన మీదకి రావాలి. మనందరి దృష్టి యేసు ప్రభు మీద ఉంచాలి తప్ప ఈ కుల మత తారతమ్యాలు మనకు ఉండకూడదు. హల్లెలూయా. దురదృష్టం ఏంటో తెలుసా? ఈ రోజు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చర్చు. ఇంకా నేను ఇలా మాట్లాడుతూ పోతే కొంతమంది షాక్ అవి కొంత ఇబ్బంది పడొచ్చేమో, పర్లేదు. అయినా కులానికి ఒక చర్చు, కులానికి ఒక టీము, కులానికి ఒక బృందం. ఈ పలానా కులం మ్యూజిక్ బ్రాండ్, పలానా పాస్టర్ గారు, పలానా కులానికి పాస్టర్ గారు, పలానా కులానికి పాస్టర్స్ ఫెలోషిప్, పలానా కులానికి సంఘం. ఎంత భయంకరం! అయ్యో అయ్యో, యేసయ్య ఎందుకు నిన్ను రక్షించాడు? ఆ ఉద్దేశాన్ని మరిచి నువ్వు చేస్తున్న పనులేంటి? ఈ రోజుకి ఆ అబ్బాయికి పెళ్లి అవ్వలేదు, ఆవిడ కులపిచ్చి వదలలేదు, ఆ అబ్బాయికి పెళ్లి అవ్వలేదు. కానీ ఈ రోజుకి కనపడినప్పుడల్లా ప్రార్థన చేయమంటది. ఏమని చేయాలి? నువ్వు దిద్దుబాటు చేసుకోకుండా మేము ప్రార్థన చేస్తే పెళ్లిళ్ళు అయిపోతాయా? మనం చేసుకోవాల్సిన దిద్దుబాటు, మనం చేయాల్సిన పశ్చాత్తాపం మనం చేయకపోతే దేవుడైన జోక్ ఏంటండి? ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని తన సంఘంలోకి, తన రక్తంలోకి? మార్పు. నీ మనసు మారి నూతన మగుచు వల్ల రూపాంతరం. ఏది ఇంపార్టెంట్? పెళ్ళవడం ఇంపార్టెంట్, రూపాంతరం ఇంపార్టెంటా? రూపాంతరం. పెళ్ళవడం కూడా ఇంపార్టెంటే. నువ్వు రూపాంతరం చెందితే పెళ్లి చేయడా? సర్వభూమికి నిర్మాణకుడైన దేవుడు మన ఇంట్లో ఒక పెళ్లి చేయలేడండి. ఇంకొక పరిస్థితి, పెళ్లిళ్ళు అవ్వని బాప్తిసాలు తీసుకోరు. అంటే నువ్వు ఏం నమ్ముతున్నావు అంటే యేసు ప్రభువుని నమ్మితే నీకు పెళ్లి అవ్వదని నమ్ముతున్నావు. అదేం విశ్వాసం? చెప్పిన వాళ్ళు నీకు చేదు. అయ్యో, భయంకరమైన పరిస్థితులు. సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకు గాయములు పైపైన మాత్రమే బాగు చేయుదురు. పై మాటలే. అమ్మా ప్రార్థన చేసుకోండి, బాగైపోద్ది. చెప్పాల్సింది చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆత్మరక్షణ కాదు, వాళ్ళకి కావాల్సింది ఏదో అంతే. ఇంకా అర్థం చేసుకో. 15వ వచనం, వారు తాము హేయక్రియలు చేయించినందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అయ్యో, వారు చేసే ఏమైనా పనుల వలన వారు సిగ్గుపడాలి, కానీ వాళ్ళు సిగ్గుపడటం లేదు. చేసిన వాళ్ళని చేయనివ్వరు. ఈ దుష్ట ప్రభావం ఎలా ఉంటదని అంటే వాళ్ళు చేయరు, చేసే వాళ్ళు చేయనివ్వరు. ఎందుకంటే ఈ జనాభా ఎక్కువ ఉంటది. ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుని చిత్తం చేసే వాళ్ళు ఎప్పుడు మైనారిటీయే, మెజారిటీగా ఉండరు, ఎక్కువ మంది ఉండరు. దేవుని చిత్తం ఎరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే, సంకోచితమున వెళ్ళేవారు కొందరే. అంతమున నిత్య జీవం ఉంటది వీళ్ళకి.
యేసు ప్రభు ఇరుకు ద్వారమున ప్రవేశించి సంకోచితంగా బ్రతికి మనకు ఒక మాదిరిగా, మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయారు. అదే త్రోవలో మనం కూడా వెళ్ళుదుము గాక. సిగ్గుపడాల్సిన పరిస్థితులు కానీ, సిగ్గుపడరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. తర్వాత చదువుదాం. అవమానం నొందుతుమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా అండి, నేను విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విమర్శన కాలం ఒకటి ఉంది, విమర్శన దినం ఒకటి ఉంది. మనం చేసే పనులు చూడండి, మన స్వభావ సిద్ధంగా కొన్ని బలహీనతలు మనకున్నాయి, లేవని కాదు. కానీ దైవ చిత్తంలో మాత్రం మనం ఎప్పుడు బలహీనపడకూడదు. ప్రభు కోరుకుంటుంది అదే. మనకి ఆత్మీయమైన గుణాలు, శారీరకమైన గుణాలు, ఈ రెండిట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయ గుణాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. వారిని విమర్శించిన దినమున వారు తొట్టిల్లుదురు. తర్వాత యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునుడు, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్తున్నారు. చూసారా అండి, యెహోవా ఇలా సెలవిస్తున్నారంట, మార్గములో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను గూర్చి విచారణ చేయండి. పురాతనం అంటే ఆదికాండం నుంచి, ఆదాము నుంచి ఉన్నారు కదా మనకి ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు మేఘము వలె ఆవరించుండగా. కయ్యనున్నాడా మేఘంలో? ఉన్నాడు. ఏబేలున్నాడా మేఘంలో? ఉన్నాడు. సేతున్నాడా? ఎనోషున్నాడా? ఉన్నాడు. నైమాన్ ఉన్నాడా? ఉన్నాడు. గేహాజీ ఉన్నాడా? ఉన్నాడు. ఏలియా ఉన్నాడా? ఉన్నాడు. ఇటు చెడు వాళ్ళు ఉన్నారు ఈ సాక్షి సమూహంలో, మంచి వాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి జాగ్రత్త పడి మనల్ని బ్రతకమంటూ ఉన్నాడు. కానీ ఇలా అంటారంట, సారీ అందులో మేము నడుచుకోము, మాకు వద్దండి మీ దిద్దుబాటు, మాకు వద్దండి ఆ మార్గంలో మేము నడవం, మా మార్గాలే మేము చూసుకుంటాం. 17 మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బోరధ్వని వినబడుచున్నది. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు, మిమ్మును కాపు కాయుటకు నేను కాపరి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బోరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకునుడి. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించు. చూసారా, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారని, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారని తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించెదను. దేవుని గ్రంథాన్ని ఎవ్వరూ విసర్జించకూడదు. ఈ వాక్యమే మన పాదములకు దీపము. షేబా నుండి వచ్చే సాంబ్రాణి నాకేలా, షేబా నుండి తెచ్చిన సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా, ఆ చెరుకు నాకెందుకు? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కాదు సార్. మీ బలుల యందు నాకు సంతోషం, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాలు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూడుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. చూసారా, నేనే వాళ్ళకు అడ్డుబండిని వేస్తాను అంటున్నాడు దేవుడు. అడ్డుబండిని గుద్దుకొని తన్నుకొని నా ప్రజలు పడిపోయేటట్టు నేనే చేస్తాను. అయ్యో సాంబ్రాన్ ఇంపార్టెంటా? అత్తరగుడ్డు ఇంపార్టెంటా? నికోడేమో 1,60,000 రూపాయలు అత్తరగుడ్డిని తెచ్చాడు యేసయ్య శిలువ మీద ప్రాణం విడిచిన తర్వాత. ఇంకొక మరియా ఆమె కూడా 1,75,000 రూపాయల విలువ కలిగిన అత్తరగుడ్డిని తీసుకొని వచ్చింది. దేవుడు కోరుకుంటున్నది అత్తరా, హృదయ శుద్ధ, పశ్చాత్తాపమా? దేని కోరుకుంటున్నాడు? బలులు ఇస్తున్నాము, ఈరోజు చాలా కానుకలు ఇస్తూ ఉన్నాం. దేవుడు కోరుకుంటుంది కానుకలా లేకపోతే పశ్చాత్తాపమా?
కానుకల ద్వారా దేవుని రాజ్యం భూమి మీద కొంతవరకు కట్టబడుతుంది, అది నిజమే. కానీ కానుకలను ఇచ్చేసి నిజముగా దేవుడు కోరుకుంటున్న హృదయ శుద్ధి, హృదయ పశ్చాత్తాపాన్ని మనం కనుక పక్కన పెడితే ఆ కానుకలను దేవుడు స్వీకరిస్తాడా? ఒకసారి అర్థం చేసుకుందాం. నేనే వారి మార్గమున నేడు అడ్డరాళ్ళు వేయుదును, అడ్డంగా రాళ్ళు వేస్తాను. వాళ్ళ మార్గము సరళమవదు, వారి మార్గము రాజమార్గంగా ఉండదు, వారి మార్గము నేను అడ్డురాళ్ళు వేసేస్తాను. చదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూది గంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. ఉత్తర దిక్కు ఇర్మియా గ్రంథంలో ఇదే మాట వినిపిస్తూ ఉంటది. వారు వింటిని ఈటను వాడు నేర్చిన వారు, అది ఒక క్రూర జనము. వారు జాలి లేని వారు, వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారు చేయవారు. సియోను కుమారి, నీతో యుద్ధం చేయవలనని వారి యోధుల వలె ఊహ్యము తీరి ఉన్నారు. అమ్మో, చాలా చాలా ఏమి అంత అండర్ ఎస్టిమేట్ చేసే జనాంగం కాదు. వారు యోధులు, వారు సూరులు, వారు విల్లు చాలా బాగా తిప్పేవారు, కత్తి బాగా తిప్పేవారు, జాలి లేనివారు. సముద్రం వంటి ఘోష, వాళ్ళు అరిస్తే ఎలా ఉంటుందో చూడండి ఘోష. ఇలాంటి వారిని ఉత్తర దిక్కు నుండి నేను మీ మీదకి రప్పిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన మహిమను మీరు ఇవ్వలేదు, నాకు చెందాల్సిన ఘనతను మీరు నాకు ఇవ్వలేదు. దేవుడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మంచి దేవుడు అండి, కనికర సంపన్నుడు, ప్రేమామయుడు. కానీ ఆ దేవుణ్ణి ప్రజలు అర్థం చేసుకోకుండా ఈ ప్రపంచ ధర్మంలో పడి ఈ లోక మర్యాదను అనుసరించి దేవుడినే విక్రించే పరిస్థితికి వచ్చేసారు. నువ్వు మా తండ్రివి కాదు, ఈ రాయి మాకు తండ్రి, నువ్వు మాకు దేవుడవు కాదు, ఈ చెట్టు మాకు దేవుడు. దేవుని గుండె రగిలిపోయి సూరులను, వీరులను, విల్లులు, కత్తులను తిప్పి మహా సైన్యం యోధుల వలె వ్యూహం వేసుకొని తన బిడ్డల మీదకి తానే పంపించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే బుద్ధి చెప్పాలి, డిసిప్లిన్ చేయాలి. బాధ్యత గల తండ్రి కుమారుడిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఏ తండ్రికి ఇలాంటి పిల్లలు ఉండకూడదు అని మనం అనుకుంటాం. కానీ ఆ పిల్లలం మనమే. ఆ తండ్రి ఎవరో కాదు, మన సృష్టికర్త అయిన దేవుడు యెహోవా. ఒకసారి అర్థం చేసుకుని బాధపడదాం. ఈ లైవ్ అయిపోగానే ఇంకొక లైవ్, ఆ లైవ్ అయిపోగానే ఇంకొక లైవ్ కాదు, కొద్దిసేపు ఆగుదాం. విన్నాం కదా దేవుని వాక్యం, అది అరిగించుకుందాం, అది తిందాం, దాన్ని బాగా నవ్వులుదాం, దాన్ని ఇలాగా వెళ్ళనివ్వండి, ఆలోచించండి. అది కడుపులోకి వెళ్ళాలి, అది చేదుగా మారాలి. ఆ చేదు అనుభవం మనల్ని రూపాంతరంలోకి నడిపించాలి. బిజీ 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 బిజీ. ఈ మనసు మారాలి. ఈ మనసు మారాలంటే కొంత నిదానించి సైలెన్స్ లో దేవుడిని ఆరాధించాలి, సైలెన్స్ లో ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు, మీకు ఒక చిన్న విషయం చెప్తాను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించినందుకే వాక్కును బలిగాడు కదా. వాక్కు అంటే వాక్కును పలక ముందు దేవుడు నిశ్శబ్దంలో ఉన్నాడు, సైలెన్స్ గా ఉన్నారు. ఈరోజు మనం కూడా సైలెంట్ గా ఉండడం నేర్చుకోవాలి. సియోనులో మౌనముగుండుట, యెహోవాకి స్తుతి చెల్లించుట. ప్రార్థన మాటల పోటీ కాదు. ప్రార్థన అంటే ఒక సైడే చెప్పేసేది కాదు. నీ మాట నీ నోట రాకముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. మళ్ళీ సపరేట్ గా నువ్వు మాట్లాడటం ఎందుకు? ఆయన ఏం చెప్తాడో విను ప్రార్థనలో. ఆయన ఏం చెప్తాడో విను. ఆయన ఏం చెప్తారో ఆ స్వరాన్ని, ఆ చల్లని మెల్లని స్వరాన్ని విను. దేవునికి మహిమ కలుగును గాక. 24వ వచనం. దాని గురించిన వర్తమానం విని మా చేతులు బలహీనమవుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. ఇర్మియా అంటున్న మాట, ఈ ఉత్తర దిక్కు నుండి వస్తున్న ఈ మహావ్యూహముతో మహాసూరులు, వీరులు, వీళ్ళ దండు, ఈ కాపరులు, ఈ మంద మా మీద వచ్చి పడబోతున్నారనే వార్తకే ఇర్మియా అంటున్నాడు, మా చేతులు బలహీనంగా అయిపోతూ ఉన్నాయి. ఆ వార్త వింటే గుండె జారిపోతుంది. వారిలో బలం వీక్ అయిపోతూ ఉన్నారు. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాం.
ప్రసవించే స్త్రీ నొప్పులు ఎలా స్టార్ట్ అవుతాయండి? నొప్పులు, ప్రసవ వేదన నొప్పులు ఎలా ఉంటాయి తెలుసా? అంటే నాకు తెలీదు, స్త్రీలకు బాగా తెలుసు. అయితే నేను కొంత చదివి నేర్చుకున్నది ఏంటి అంటే, నొప్పి 1 దగ్గర ప్రారంభమై 100 దగ్గర పూర్తవుతుంది. 100 దగ్గర బిడ్డ పుడతాడు. నొప్పి 1 దగ్గర ప్రారంభింపబడి 100 వరకు ఆ నొప్పి క్రమంగా ఎక్కువయ్యి ఒకేసారి బిడ్డను కన్న తర్వాత 100 దగ్గర ఆ నొప్పి ఆగిపోతుంది. జాగ్రత్తగా వినండి. మనకు ఒక దుర్వార్త తెలిసినప్పుడు మనకు కూడా నొప్పి అలాగే వేదన స్టార్ట్ అవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు అంటారు, ఇవి వేదనలకు ప్రారంభము. స్త్రీ ప్రసవించు వేదనకు ఇది ప్రారంభము. పెద్ద సబ్జెక్ట్ తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తాం త్వరలో, అప్పుడు చెప్తాను. ఈ వేదనలు ప్రారంభము అని ప్రభు అక్కడ చెప్పాడు. ఇక్కడేమో మేము స్త్రీ యొక్క ప్రసవ వేదన పడినట్లు మేము వేదన పడుతున్నాం. ఎందుకంటే ఈ వార్త తెలియగానే నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. గ్రాడ్యువల్ గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ బిడ్డను కన్నంత వరకు ఇబ్బందే. ఇప్పుడు ప్రభు చెప్పిన ఉత్తర దిక్కు సైన్యము వచ్చి యెరూషలేమును సమూల ధ్వంసం చేసినంత వరకు వీళ్ళకి ఈ వేదన రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. ఇర్మియా అదే అంటున్నాడు. 25వ వచనం, పొలంలోనికి పోకుము, పొలంలోకి వెళ్ళాలనుకోవద్దు ఆ దినం వచ్చిన రోజున. మార్గంలో నడవకుము, మార్గంలో నడవాలని అనుకోవద్దు, ఎందుకంటే మార్గం అంతా ఆలే ఉంటారు. శత్రువులు కత్తిని రులిపించుచున్నారు, నలుదిక్కుల భయం తగులుచున్నది. నా జనమా వాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. వాడు చేసేవాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొను. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. గోనెపట్ట కట్టుకో యెరూషలేమా, యూదా, బెన్యామీను, ఇశ్రాయేలీలు, సర్వ సమూహమా, సంఘమా, భారతదేశ సంఘమా, గోనెపట్ట కట్టుకో. అంటే ఇప్పుడు గోను తగిలించుకోమని కాదు, న్యూయార్క్ లో బ్రదరు తిరుగుతున్నట్టుగా. ఉపవాసం ప్రకటించు, బైబిల్ ముందు కూర్చో, పశ్చాత్తాపడు, ప్రార్థించు, కన్నీరు గార్చు, బుద్ధిని మార్చుకో, మనస్తత్వాన్ని మార్చుకో. ఎక్కడ దేవుడికి మహిమ ఇవ్వలేని గుణగణాలు మనలో ఉన్నాయో, అటువంటి కార్యాచరణ మనలో ఉందో, వాటి దగ్గర నుండి నువ్వు విడిపింపబడు, విమోచింపబడు. అయ్యో బెత్సైదా, నువ్వు పశ్చాత్తాపడటం లేదు. నువ్వు పశ్చాత్తాపడుంటే బాగున్ను. నీ పరిస్థితి ఘోరంగా మారిపోతుంది. నినివే ప్రజలు ఉన్నారండి, 2 కోట్ల మంది అంట నినివే ప్రజలు. యోనాని పిలిచి, నా ప్రవక్త యోనా, నువ్వు వెళ్ళు, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పు, పశ్చాత్తాపడమని చెప్పు అని చెప్పగానే యోనా, అమ్మమ్మ వాళ్ళ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్ వేరే, దేవా నువ్వు నాకు చెప్పక ఈ పని, వాళ్ళ మీద నీ ఉగ్రత రావడమే కరెక్ట్. నేను వెళ్ళి సువార్త చెప్తే పశ్చాత్తాపడిపోతారు గనుక నేను వెళ్ళను, నువ్వు నీ ఉగ్రత వాళ్ళ మీదకి పంపించని చెప్పి దేవుడిచ్చిన కానుక డబ్బులతో టికెట్ కొనుక్కొని ఆ పడవ బోట్ ఎక్కి అడుగు భాగానికి వెళ్ళి హాయిగా గొరక పెట్టుకొని పడుకున్నాడు. అది ఎంత ద్వేషం నిండిపోయిందో యోనాలో నినివే ప్రజల మీద. కానీ ఎట్టకేలకు ప్రభు బుద్ధి చెప్పాడు, వెళ్ళాడు, చక్కగా సువార్త చేశాడు, ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు. అద్భుతమైన మాట ఏంటంటే, నినివే రాజు అంట పశువులకు కూడా తిండి పెట్టొద్దు అన్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగు. తిండి ఎలా తినాలనిపిస్తుంది? ఇలాంటి పరిస్థితులు యెరూషలేములో ఉంటుండగా, మన హృదయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తిండి మీదకి మన మనసు వెళ్ళదు, పశ్చాత్తాపం మీదకి మన మనసు వెళ్తుంది. కాబట్టి గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకునుము. నీకు ఒకే ఒక కొడుకుంటే ఆ కొడుకు ఏదో ప్రాణాపాయం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఏడుస్తావో అలా ఏడు. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచివానుగాను, వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. ఇర్మియాకి దేవుడిస్తున్న ఒక గొప్ప స్థానం, ఒక గొప్ప హోదా ఏంటనంటే, ఇదిగో నా ప్రజల్ని పరీక్షించే టెస్ట్ కిట్ నువ్వు. ఇర్మియా, నువ్వు ఎవరనుకుంటున్నావు? నువ్వు వాళ్ళని జాగ్రత్తగా గమనించే ఒక టెస్ట్ కిట్. ఇప్పుడు కరోనా కిట్లు వచ్చాయి కదా, టెస్ట్ కిట్లు 4500 అంటే ఒక టెస్ట్ కిట్. ఆ కిట్లు అంటాడంటే ఇర్మియా. ప్రవక్తలు ఎవరు ఈరోజు? యాజకులు ఎవరు ఈరోజు? పాస్టర్లు ఎవరు ఈరోజు? మీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి ఎవరంటే మీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ఒక పరిశోధకుడు. అందుకే నియమింపబడ్డారు. హల్లెలూయా.
నెలకు ఒక పాస్టర్ లేదా నెలకు ఒక చర్చు, సంవత్సరానికి ఒక చర్చు మారితే నిన్ను పరీక్షించలేరు, నిన్ను పరిశోధించలేరు. అందుకు కాదు దేవుడు ఆత్మీయ కాపురం ఉంచింది. ఎందుకు ఉంచారు అంటే మనల్ని పరీక్షించినందుకు. హల్లెలూయా. స్పిరిచువల్ మెంటర్స్. మనకు బోల్డని ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇగో ఒప్పుకోదు, కానీ అది పక్కన పెడదాం కొద్దిసేపు. ఇగో దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. ఒకవేళ ఇంకోటి కూడా ఇక్కడ నేను చెప్పాలి. ఇప్పుడు మీరు మీ ఆత్మీయ తండ్రికి ఎంత లోబడతారో దేవుడు మిమ్మల్ని కూడా ఒక రోజు ఆత్మీయ తండ్రిగా నిలబెడతాడు. తీసుకోండి. దేవుడిలో వాడబడాలని ఆశపడండి. హల్లెలూయా. వారందరూ బహుద్రోహులు, కొండెగ్రాండ్రు, వారు మట్టి లోహం వంటి వారు, వారందరూ చెరుపువారు. పొలిమితెత్తు బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయించు వచ్చింది. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడు. త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడుతుందట. దేవుని బిడ్డలకి త్రోసివేయబడిన వెండి అంటే జనరల్ గా ఒక కంసాలి లేదా ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి కొంత వెండి వచ్చింది అనుకుందాం. ఈ వెండిలో ఆయన దేన్ని తీసుకుంటాడనంటే పరిశుద్ధమైంది, బాగా ప్యూరిఫై అయింది, మంచి వెండిని తీసుకుంటాడు. మిగతా దాన్ని త్రోసిపుచ్చేస్తాడు. దేవుడు కూడా యెరూషలేము యూదా ప్రజల్ని ఎలా తీసుకుంటున్నాడనంటే త్రోసివేయబడిన వెండిగా తోసేస్తాడు. నాకు నువ్వు వద్దు, టెంపరీ ఒక 70 సంవత్సరాలు ఇదిగో నిన్ను బబులోను చెరకు తోసేస్తున్నాను, నీలో మురుకుంది, నీలో దుష్టత్వం ఉంది, నీలో భ్రష్టత్వం ఉంది, ఇగో నేను తోసేస్తున్నాను. ఈ 70 సంవత్సరాలు బబులోన్లోకి వెళ్ళి నిన్ను ఆ శ్రమలు అగ్ని వలె కాలుస్తాయి. అక్కడ నువ్వు ప్యూరిఫై అవుతావు, అక్కడ నువ్వు పరిశుద్ధపరచబడతావు. తిరిగి నేను నిన్ను దర్శిస్తాను. హల్లెలూయా. ప్రస్తుతానికి తోస్తున్నానని పూర్తిగా తోసాను అనుకోవద్దు. ఈరోజు కొంతకాలం మనం శ్రమ పడుతున్నామని దేవుడు పూర్తిగా విడిచిపెట్టాడు అనుకోవద్దు. కొంతకాలం శోధనలు మనల్ని శోధించిన తర్వాత, ఆ శోధనని అగ్నిలో మనం కాల్చివేయబడిన తర్వాత మనం శుద్ధులమవుతాం, పరిశుద్ధులుగా మనం బయటికి వస్తాము. దేవునికి స్తోత్రం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. సంఘం మనకి దేవుడు ఇచ్చాడు అని అంటే అది గొప్ప వరం. ఇందులో అన్ని కులాలు, అన్ని మతాల వారు వస్తారు, గొప్ప వాళ్ళు వస్తారు, పేదలు వస్తారు. అందరూ ఒకే మనస్తత్వంలో ఉండాలి. ఆత్మ కల్పించే ఐక్యతలో వర్ధిల్లాలి. అంతేగాని నా దగ్గర ఏదో డబ్బు ఎక్కువ ఉందని ఒకలా, డబ్బు లేని వాళ్ళని ఒకలా మనం చూడకూడదు. రెండవది, దేవుడు రక్షణలోకి వచ్చిన మనకి కులాల పిచ్చి ఉండకూడదు, లంచగొండితనం ఉండకూడదు. న్యాయము ధర్మముగా బ్రతకాలనే ఆలోచనలో మనం ముందుకెళ్ళాలి. అందుకే దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో అందరూ నీకు నచ్చినట్టుగా ఉండరు. సంఘంలో అందరిది ఒక తాటి మీద ఉండరు. అదే సంఘం. అందరూ ఒక తాటి మీద ఉంటే అది సంఘం ఎందుకు అవుద్ది? కాబట్టి స్టార్టింగ్ కొన్ని ఇబ్బందులు వస్తాయి. సంఘం కట్టబడుతూ ఉండగా చిన్నపిల్లలుగా కొత్తగా వస్తున్న వారి వల్ల కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం ఓపికతో వాటిని భరించి సహించినప్పుడు దేవుని సంఘం కట్టబడుతుంది. ఇందుకొరకు మనం నిర్మింపబడ్డాం. కాబట్టి ఒకే కులం వారు ఉంటే వాళ్ళ గొడవలు ఏముండవు. ఎందుకంటే అన్ని ఒకే పదార్థాలు తింటారు, ఒకేలా బ్రతుకుతారు. కానీ అన్ని కులాలు సంఘంలో ఉన్నప్పుడే ఒకరి కోసం ఒకరిని తగ్గించుకుంటాం, ఒకరిని బట్టి ఒకరు అలవాట్లు మార్చుకుంటాం. అందులోనే సంపూర్ణత ఉంది. మనం సంపూర్ణత వైపుకు కొనసాగాలి, సంపూర్ణులుగా ఉండాలి. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, సంఘంగా ఈ భూమి మీద మనం ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అప్పుడు మనకి తిరుగులేదు. మన చుట్టూరు దేవుడు కంచేసి ఉంచుతారు. ఆ కంచిలో మనం కాపాడబడతాం. ప్రభు రక్తంలో కడగబడిన వారిగా మనము ఆయన రక్షణలో సుందరము అయిన స్థితిలో నుండి అతి సుందరమైన స్థితిలోకి, సుకుమారమైన స్థితిలో నుండి అతి సుకుమారమైన స్థితిలోకి, రాజ మందిరములోకి, రాజుగారి దగ్గరికి, ఆ మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసునాథుని దగ్గరికి వధువుగా మనం చేర్చబడతాం. కాబట్టి ఇట్టి గొప్ప పిలుపు నిరీక్షణతో మనకి దేవుడు ఇటు స్థితిని ఇచ్చాడు. శ్రమలు ఉండవని కాదు, శ్రమలు రావాల్సిన టైంలో శ్రమలు వస్తాయి. శ్రమల పాలైనప్పుడే ఇన్ఫాక్ట్ మనకి నిజమైన తగ్గింపు అనేది తెలుస్తుంది.
విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ప్రతి చిన్న చిన్న సమస్యలకు భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. సూచనలు త్వరగా జరిగిపోతున్నాయి. జపాన్ ఈరోజు అనౌన్స్ చేసింది భయంకరమైన భూకంపం, సునామీ రానై ఉందంట. జపాన్కి 9 ఉంటుందంట వెక్టర్ స్కేల్ మీద. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రభు చెప్తున్న సూచనలన్నీ జరిగిపోతున్నాయి. టకా టకా టకా. ఎనీ టైం అంత్యక్రీస్తు రావచ్చు. ఎనీ టైం ఇజ్రాయెల్తో వాడు కవెనెంట్ నిబంధనలోకి వెళ్ళిపోవచ్చు. ఎనీ టైం 3.5 సంవత్సరాల తర్వాత వాడు హేయంగా వాడే దేవుడు అని చెప్పి యెరూషలేములో కూర్చోవచ్చు. కాబట్టి మనం ప్రభు రాకడికి అతి సమీపంగా ఉన్నాం. ప్రభు ఉగ్రత దినమునైతే మాత్రం మనం ఉండము. మనల్ని ఉగ్రత నుండి ప్రభు రక్షిస్తాడు. ఆ గొప్ప నిరీక్షణతో ముందుకెళ్దాం. శ్రమలకు భయపడదు. ఆది సంఘం శ్రమలకు భయపడలేదు. యేసు ప్రభు శ్రమలకు భయపడమని చెప్పలేదు. ఆది సంఘంలో అపోస్తలులు శ్రమలకు భయపడలేదు, శ్రమలకు సిద్ధపడండి అని చెప్పారు. ఈరోజు కూడా నా మెసేజ్ అదే, శ్రమలకు సిద్ధపడండి, శ్రమలకు భయపడద్దు. అంతిమ విజయం మందే. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. స్తోత్రం. డాడీ ప్రేయర్ చేయండి. రండి, పెద్ద భాష గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా ప్రభువా, ఇదిగో మా తండ్రి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా నాయన తండ్రి మీ దాసుని ద్వారా మాకు తెలియపరిచారు. ఇటువంటి విషయాలు తెలుసుకుని మేము తండ్రి ఇదిగో మీ వాక్యాలకు లోబడిన వారముగా నా తండ్రి ఈ లేఖనాలను పరిశీలించి ప్రభువా విధేయత కలిగిన వారముగా నా తండ్రి విధేయతలో జీవించి నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయం చేసి మేము పొందుకోమని, ఇంకను నాయన ఇదిగో మరి మీ దాసుని ద్వారా అనేకులకు నా తండ్రి నీ ఆదరణ మాటలు నాయన బైబిల్లోని మర్మాలను తెలియపరిచి మీరు అత్యధికంగా మాకు తెలియపరిచి ఆయన మమ్మల్ని సరిచేసి నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేలాగా మాకు సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి పెట్టుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి రేపటి దినం మళ్ళీ సేమ్ టైం 7 గంటలకి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ. షాలోమ్.